వీడేంట్రా కదలకుండా చైర్లో కూర్చున్నాడు, ఈయన రాజమౌళి సినిమాలో విలన్ ఏంటి అనుకుంటున్నారు కదూ. ఒక్కసారి వాడి వెనకాలన్న సైన్యాన్ని చూడండి. వాడు క్రియేట్ చేయగలిగే విధ్వంసాన్ని ఊహించుకోండి. ఆయనే ఎవరో కాదనమాట, మన కొంబ. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న గ్లోబ్ ట్రాటర్ SSMB 29 సినిమా నుండి పృథ్వీరాజ్ గారి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు అయితే వచ్చేసింది. యాక్చువల్గా రాజమౌళి గారి సినిమాల్లో విలన్ అంటే ఈక్వల్ టు హీరో అనమాట. కానీ పొద్దున్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మొబ్బులు ఇడిపోయినాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పోస్టర్లో చాలా సింపుల్గా ఒక వీల్ చైర్ మీద అయితే మన పృథ్వీరాజ్ గారు అయితే ఉన్నారు. కానీ మీరు చూసుకుంటే చాలా పవర్ఫుల్గా విత్ ఇంటెన్స్ లుక్లో ఆయన అయితే కనపడుతున్నాడు. ఆ వీల్ చైర్కి ఒక ఆక్టోపస్ లాంటి 4 చేతులు ఉన్నాయి. ప్లస్ ఆయన వెనకాల సరిగ్గా మీరు గమనిస్తే ఒక సైన్యం కూడా ఉందన్నమాట. ఇక్కడ విలన్ అంటే కండలు తిరిగిపోయి ఇంకేదేదో ఉండటం కాదనమాట. అసలు ఈ విలన్ ఎంత పవర్ఫుల్ అనేది మనకు ఆ గ్లింప్స్ చూసిన తర్వాత లేకపోతే సినిమాలో అయితే తెలుస్తుంది. అంటే చాలామంది చాలా రకాలుగా అయితే ఈ పోస్టర్ని అయితే ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాకి డైరెక్టర్ మన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన SS రాజమౌళి గారు. ఆయన సినిమాల్లో విలన్నే హీరో కంటే గొప్పగా అయితే చూపిస్తారు. అలాంటిది ఆయన సినిమా నుండి ఎలాంటి ఒక పోస్టర్ వచ్చిందంటే కొన్ని రోజులు ఆపుకోండి, మీ అందరికీ సమాధానం అయితే దొరికిద్ది. కొంతమంది ఏమంటారంటే క్రిష్ 3 సినిమాలో వివేక్ ఒబేరా గారి క్యారెక్టర్ని కాపీ చేశారు, లేకపోతే 24 సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ని కాపీ చేశారని రకరకాలైన ట్రోల్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వీల్ చైర్లో ఎవడైనా అలాగే కూర్చుంటాడనమాట. కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టి అయితే ఎవరో కూర్చోరు. అలాంటి క్యారెక్టర్ ఏ సినిమాలో ఉన్నా సరే ఎవరైనా సరే అలాగే కూర్చుంటారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే. వివేక్ ఆత్రేయనా 24 సినిమాలో ఆత్రేయ క్యారెక్టర్ వీల్ చైర్లోనే ఉంటుంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అలాగే క్రిష్ 3 సినిమాలో విలన్ కూడా వీల్ చైర్లోనే ఉంటాడు. ఒక ఏలో 2 ఏళ్ళలో కదులుతాయి ఆయన్ని. విధ్వంసం అయితే మామూలుగా ఉండదు. సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా మన కొంబ క్యారెక్టర్ చేసే విధ్వంసం అయితే మామూలుగా ఉండదన్నమాట. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నవంబర్ 15న అసలైన సింహం యొక్క ఫస్ట్ లుక్ అయితే మనమైతే చూడబోతున్నాం. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది 100 అడుగుల LED స్క్రీన్ పైన మనమైతే కొన్ని వేల మంది అభిమానుల యొక్క కరతాళ ధ్వనుల మధ్య ఆ ఫస్ట్ లుక్ని అయితే మనమైతే చూడబోతున్నాం. అంతకంటే ముందు ఈరోజు పృథ్వీరాజ్ గారి ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కదా, ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ వస్తే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉన్నాయి. వాళ్ళందరు ఫస్ట్ లుక్స్ కూడా ఈ నవంబర్ 15th లోపు మన రాజమౌళి గారు అయితే రిలీజ్ చేస్తారు. మరి అదనమాట మ్యాటర్. కాబట్టి ఈ ఫస్ట్ లుక్ ని ట్రోల్ చేసినంత మాత్రాన ఏమీ ఓడదనమాట. ఎందుకంటే వీళ్ళు తీస్తుంది డైరెక్ట్ హాలీవుడ్ సినిమా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. రాజమౌళి గారికి ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు. ఒక్కసారి కొద్ది కంటెంట్ బయటకు వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి. ఈ కొంబా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది మనకైతే అప్పుడైతే అర్థమైద్ది. ఆల్రెడీ మన కొంబా క్యారెక్టర్ చైర్లో కూర్చున్నప్పుడు మహేష్ బాబు గారిని కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే వీడియో అప్పట్లో లీక్ అయింది, చాలా సంచలనం అయితే అయిందనమాట. అప్పుడే పృథ్వీరాజ్ గారి లుక్ అయితే బయటకు వచ్చేసింది. మళ్ళీ సేమ్ అదే లుక్ని అయితే ఈరోజు అయితే రిలీజ్ చేశారు. కాబట్టి కొద్దిగా కొంతమంది డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. కానీ సినిమాలో మాత్రం ఈ క్యారెక్టర్ పట్ల కాబట్టి, ఈ క్యారెక్టర్కి ఉన్న పవర్స్ కాబట్టి కాదు ఏదో వచ్చేసింది, ఈ పవర్స్ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవుతారనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నవంబర్ 15న అసలైన లుక్ అయితే మనం అయితే వస్తాం. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.